యాక్చువల్లీ ఓ ఇవాళ ముచ్చట ఏంటంటే నన్ను చాలామంది అడుగుతున్నారు మీ న్యూ బోర్న్ బేబీ ఆయుష్కి ఎలాంటి ఆయిల్ యూస్ చేస్తున్నారు అండ్ ఎలా మసాజ్ చేస్తున్నారు అని అడిగినారు. సో నేను ఫస్ట్లో అయితే కోకోనట్ ఆయిల్ అట్లా యూజ్ చేస్తూ ఉండే. నేను డాక్టర్ని కూడా అడిగితే ఆమె అన్నది కోకోనట్ ఆర్ ఆల్మండ్ ఆయిల్ ఏది ఉంటే అది యూజ్ చేయొచ్చు అని చెప్పింది. బట్ నాకు ఎందుకో కోకోనట్ ఆయిల్ అంత మంచిగా అనిపించలేదు స్కిన్కి. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది క్రీమ్ ఉంటుంది కదా, లైక్ పాల పైన మీగడ ఆర్ పెరుగు పైన మీగడ అలా యూస్ చేయమని. సో మా ఇంట్లో అది ఎక్కువ అవైలబుల్ ఉండదు కాబట్టి నేను స్టోర్లో నాకు ఫుల్ క్రీమ్ అని దొరుకుతుంది. మనం కర్రీస్లో అలా వేసుకుంటాం కదా, అవి ఏ క్రీమ్ అయినా కూడా అది మనం ఆర్గానిక్ తీసుకుంటే కిడ్స్ స్కిన్ కదా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. సో ఆర్గానిక్ క్రీమ్ తీసుకొని వచ్చి జస్ట్ 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోద్ది. ఆ 2 స్పూన్స్ కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు బయట పెట్టి దాని తర్వాత ఆ క్రీమ్తో మనం బాడీ మొత్తం మసాజ్ చేయాలి. నా బేబీ స్కిన్కి అయితే ఈ క్రీమ్ సెట్ అయింది. ఇన్ కేస్ మీ బేబీ స్కిన్కి సెట్ అవుద్దో లేదో తెలియకపోతే ఫస్ట్ ఒక 2-3 డేస్ జస్ట్ కాల్కి కొంచెం ఒక కింద మన కాళ్ళ దగ్గర కొంచెం రాసి ట్రై చేయండి. బాగానే ఉంటే అప్పుడు ఫేస్కి అట్లా మొత్తం అప్లై చేయొచ్చు. సో నేను ఎలా అప్లై చేస్తానంటే ఇప్పుడు ఇది మరీ చల్లగా లేదు, జస్ట్ రూమ్ టెంపరేచర్లో ఉంది, ఇట్లా లిక్విడ్ లాగా ఉంటుంది. సో ఫస్ట్ ఇట్లా తీసుకొని నేను నా కంఫర్టబుల్ పొజిషన్లోనే నేను ఆయుష్ని పెట్టుకుంటా. కింద నేను కూర్చోలేను, సో అందుకే నేను డైనింగ్ టేబుల్ పైన ఆయుష్ని ఇట్లా పెట్టుకొని ఇలా మసాజ్ చేస్తాను. నేను ఇట్లా మనము మొత్తము క్రీమ్ని స్ప్రెడ్ చేస్తే ఆయిల్ లాగానే అనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఇట్లా జస్ట్ జెంటిల్గా అనాలి. అచ్చలు ఇంత గట్టిగా పట్టుకుంటున్నావురా చెయ్యిని. ఇప్పుడు నేను మొత్తం మసాజ్ చేసిన కదా, ఇట్లనే ఒక 15 మినిట్స్ వరకు పెట్టేస్తా. దాని తర్వాత మంచిగా నేను సింక్లోనే స్నానం పోస్తా టబ్లో. సో అది నేను నెక్స్ట్ రీల్లో ఎలా స్నానం పోస్తానో చూపిస్తా. ఆయుష్ ఓకేనా? సో మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో చేయండి.